జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది ఎవరిష్టం వాళ్ళది. సనాతన ధర్మం గురించి ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు, మిగతా ఎవరిష్టం వాళ్ళది. అదే మీరు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు, కూటమి ప్రభుత్వంలోనే తప్పు జరిగింది కదా, పవన్ ప్రభుత్వంలో తప్పు జరిగిందని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. అది అయితే మీరు దీక్షలో ఉన్నారు కదా, తప్పు జరిగినప్పుడు ఖండించాల్సిన అవసరం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. కంపల్సరీగా దాన్ని ఖండించాలి. దీక్షలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దీక్షలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అది ఖండించాలి కంపల్సరీగా. పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో సభ పెట్టారు. ఆ సభలో కూడా నేను హిందువుని, అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అట్లా ఒక మతం గురించి మాట్లాడకూడదు. ఏ మతమైనా ఒకటే, ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు పరిపాలించాలి ఎవరైనా సరే. అది ఒక మతం కానీ ఒక దాని గురించి పట్టించుకోకుండా అన్ని మతాలని గౌరవిస్తా డెవలప్మెంట్ స్టేట్ ముందర. ఇప్పుడు మన స్టేట్ ఏంటంటే చాలా డెఫిషియట్లో ఉంది. మన రాజధాని కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలాంటి డెవలప్మెంట్ పనులు చాలా ఉన్నాయి. అవి చేసుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సనాతన ధర్మాన్ని కూడా పాటించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నీకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంట? ఈ 100 రోజులు కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పర్లేదు, ఏం చేస్తావు, వరదలు వచ్చినాయి, ఆయన మాత్రం ఏం చేస్తాడు. చాలా వరకు ఆదుకున్నారు, చాలా వరకు నష్టపోయారు కూడా జనాలు. చాలా అంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారు సహకరించలేదు. చివరిదాకా చాలామంది లోతట్టు ప్రాంతాల్లో ఇంకా మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారండి. ఇంక ఎదరందరి వరకు చాలా వరకు చేశారు. ఇంకా 25,000 విషయానికి వస్తే అందరికీ రాలేదని అదొక ఇది నడుస్తుంది. ఒక 70% మందికి ఇచ్చారు, ఇంకా 30 మంది జనాలకి ఇంకా ఇవ్వాల్సి ఉంది. అది కొంతమంది వరద బాధితులు అంటున్నమాట, వాళ్ళకే ఇచ్చారు అమౌంట్ కూడా అంటున్నారేంటి, నిజమేనా? అది జరగవచ్చండి. కొంతమందికి 2 సార్లు కూడా వచ్చినాయి అంటున్నారు. కొంతమందికి ఏంటంటే 2-3 షట్టర్లు చూపించి కూడా జనాల దగ్గర తీసుకున్నారు, రాయిపించుకుని నా షాప్ మునిగిపోయిందని చెప్పి అలా కూడా తీసుకున్నారండి. అవి కొన్ని అయితే ఎంటీ షాపులు అయ్యి ఆ ఎంటీ షాపుల్లో కూడా తీసుకున్నారు అలా. కానీ నిజంగా మునిగిపోయిన కొంతమందికి అయితే ఇంతవరకు రాలేదండి అమౌంట్. ఇప్పటికీ బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే 25,000 సాయం అందించింది, మాట నిలబెట్టుకున్నారంటారా? మాట నిలబెట్టుకుందంటే వేశారు, కొంతమందికి వేశారండి. అయితే అందరికీ రాలేదు అంటున్నా. అది ఒక 70 మెంబర్ మేమకి వేశారు, డబ్బులు వచ్చినాయి. కానీ ఆ 25,000 అనేది అది ఎంతవరకు అనేది ఇది అనేది తెలీదు. కానీ చాలా నష్టపోయారండి. ఇది ఒక్కొక్కరికి దగ్గర 2 లక్షలు 3 లక్షలు అలా నష్టపోయారండి. మంచాలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, బళ్ళు, కార్లు అన్నీ చాలా విధాలుగా నష్టపోయారు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు, సీఎం నిధి కింద 400 కోట్లు వచ్చాయి, అవి కూడా వరద బాధితులకే పంచామంటున్నారు కదా సార్. చాలామంది సినీ నాయకులు ఇచ్చారు, పైనుంచి వచ్చినాయి, ఢిల్లీ నుంచి వచ్చినాయి, అన్ని విధాలుగా వచ్చినాయి. కానీ డబ్బులు అవి జనాల దాకా వెళ్ళినాయి అనేది అవాస్తవం సార్. అది అందరికీ వెళ్ళలేదు. దానిలో ఒక 10% 20% జనాలకి ఇచ్చుంటారు, అంతవరకు. మిగతా ఏమైనాయో కూడా ఆయనకే తెలియాలి. అంటే అందరికీ పంచిపెట్టామని చెప్తున్నారు కదన్నా. రాలేదు సార్. ఎంతమందికి పంచిపెట్టారు సార్? మా అయితే అందులో అయితే దాదాపు ఒక 50-70 కోట్లు పంచుంటారు. మా అయితే 100 కోట్లు పంచుంటారు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినట్టు అది ఆయనకే తెలియాలి. అది ఇంకా నష్టపోయి, ఇంకా లోపల ఇంకా వరద అలాగే ఉంది కొన్ని చోట్ల. ఇంకా చాలా రోడ్లు కానీ లైట్లు కానీ కరెంట్లు కానీ ఇప్పటికీ ఇబ్బంది ఉంది. వైఫైకి ఇంటర్నెట్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. చాలా విధాలుగా ఇబ్బందిగానే ఉందండి. అయితే వైసీపీ అంటున్నమాట కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అంటున్నమాట, నిజమేనంటారా? కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు ఇప్పుడు గెలిచి కూడా కొన్నాళ్ళు అయింది కాబట్టి అది మనం ఇంకా చెప్పలేము. ఇంకా వైసీపీ కూడా నేను చెప్పాలంటే నా లెక్క ప్రకారం అయితే వాలంటీర్లు అయితే బాగా చేసేవాళ్ళండి. వాళ్ళు ఉంటే అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉండేది, డేటా ఉండేది, ఎవరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలి అనేది ఒక సిస్టమేటిక్గా వెళ్ళేది. ఇదంటే ఏంటంటే అంతా గందరగోళంగా ఉందండి ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇది వాలంటీర్లు లేరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి ఎలా ఇవ్వాలనేది ఒక సంస్థ పర్టికులర్గా లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అదే వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించినట్టయితే ఎలా ఉండేది? బాగుండేదండి.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖు అందుబాటులో వచ్చాయి, అన్నీ కరెక్ట్గా జరిగాయి. ప్రతిదీ వాళ్ళ దగ్గర డే టు డేట్ మొత్తం పాయింట్ టు పాయింట్ ఉండేదండి అంతా డేటా. ఎవరికి ఏం అవసరం ఉంది, ఎవరికి ఎలా కావాలనేది మనం కూడా వెళ్ళి చెప్పుకోవడానికి కానీ చేయడానికి కూడా అన్ని విధాలుగా బాగుండేది. ఇప్పుడు ప్రతిదానికి ఎవరిని మాట్లాడాలో, ఎవరితో కలవాలంటే ప్రతిదానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేం కదా సార్. అది వాళ్ళు అయితే మన ఇంటి దాకా వచ్చేవాళ్ళు, మన ఏమైనా ఉన్నా కూడా మన దగ్గరలో సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం బాధలు మేము చెప్పుకునేవాళ్ళం. అప్పుడు కాదు, బాగా కష్టంగా ఉంది. అదే కూటమి ప్రభుత్వ నేతలు అంటున్నారు వాలంటీర్ల కంటే సచివాలయం సిబ్బంది చేత మెరుగ్గానే పనిచేపిస్తున్నాం అంటున్నారు. లేదండి, ఆ మెరుగుదనం అయితే లేదండి, ఇంతవరకు అది రాలేదు. ఎందుకంటే అది అప్పుడు డేటు మనకి ఇదయ్యేది జగన్ గారు ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అది చాలా బాగుండేది. అది ఏంటంటే వాళ్ళకి ఏదో జరిగి ఏదో అంతా జగన్ ప్రభుత్వం అంతా వాళ్ళ సైన్యం అనుకుని ఆయన తీశారు కాబట్టి, లేదంటే జనాలకి మాత్రం బాగా ఇదయ్యేదండి. ఇంకా డెవలప్మెంట్ అంటారా, అది పక్కన పెట్టండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారని మీరేం చెప్తారు? అన్ని విధాలుగా అందించారు సార్. టైంకి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారు, లేదా రేషన్ కార్డు కొత్తవి కావాలన్నా ఏదైనా ప్రతి విధాలుగా అన్ని విధాలుగా సహకరించేవారండి వాలంటీర్స్. ప్రతి నెల కరెక్ట్గా వచ్చేవాళ్ళు, అన్ని విధాలుగా బాగా సాయం చేసేవారు. చిన్న వృద్ధులకు కానీ లేదా వితంతులకు కానీ దేనికైనా సరే అందరికీ బాగా అందుబాటులో ఉండేవారు, మెయిన్ అందుబాటులో ఉండేవారు సార్. ముప్పు ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 25,000 సాయం అందించిందని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చూసినంత వరకు అయితే కొంతమంది వరకు తీసుకోవడం కరెక్టేనండి, కానీ ఇంకా రాలేదు, మా పేర్లు అయితే రాలేదని అయితే వస్తుందండి ఇంకా. కానీ ఉన్న గవర్నమెంట్ అయితే కొంచెం డల్గానే ఉందనే చెప్పాలండి. అసలు ప్రభుత్వం అయితే బాగాలేదు, నిజంగానే బాగాలేదు. దానికి ఎలా అనేది ఏంటనేది ఆయన ఆలోచన బట్టి మార్చాలనేది నా ఒపీనియన్, అంతే. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నమాట, సీఎం నిధి కింద 400 కోట్లు వచ్చాయి, అవి కూడా వరద బాధితులకి ఇచ్చామంటున్నారు కదా. ప్రూఫ్ ఏంటండి? ఆ ప్రూఫ్ ఎలా తెలుస్తుంది? అంతే. అంటే నేరుగా వారి అకౌంట్లోకి బాధితులకి మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామని చెప్తున్నారు కదా. దాని గురించి ట్రాన్స్ఫర్ అయిందంటే అయిందనే అంటున్నారు కానండి, ఇంతవరకైతే మా రిలేటివ్స్కి అయితే ఇంకా అమౌంట్ అయితే పడలేదనే చెప్తున్నారండి. అది ఇంకా వరద బాధితులకైతే ఇంకా అమౌంట్ అనేది రాలేదండి, ఇంకా చెందాల్సింది చాలా ఉంది. అది మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? సూపర్ 6 అసలు ఆ పథకాలు అనేవి రావండి సార్. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సూపర్ 6 అన్నారు, కానీ ఆ సూపర్ 6లో ఒక్కటైనా జరుగుతుందని చూపించమనండి. ఒక్క ఫంక్షన్ తప్ప మిగతా ఏమీ జరగట్లేదని నా ఒపీనియన్, అంతే. అదే అంటే మాకు ఈ ప్రళయం వచ్చేసింది, లేకుంటే ఈ పథకాలు అమలు చేసేవాళ్ళు అంటున్నారు కదా. సార్ ప్రళయం వచ్చేసింది అంటే లాస్ట్ ఇయర్ 2019లో జగన్ గారు వచ్చినప్పుడు 20లో కరోనా వచ్చింది కదా, ఆయన కూడా పథకాలు ఏమీ చేయకుండా ఉండలేదు కదా. ఇప్పుడు ప్రళయం వచ్చిందని చెప్పేసి పథకాలు ఏమీ చేయకుండా ఉండడానికి చాలా కోట్లు వచ్చినాయిగా. సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చారు కదా, ఆయన చేతిలో డబ్బులు అయితే కాదు కదా, గవర్నమెంట్ అనేది ఉంది కదా, అమౌంట్ వస్తూనే ఉంటుంది కదా. నా ఒపీనియన్ అయితే అది సార్. గవర్నమెంట్ ఉన్నది డబ్బులు తీసుకుని వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది, అదొకటి, అంతే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, ఖజానాలో ఏం లేదు, ఈ పథకాలు ఇప్పట్లో అమలు చేయలేమంటున్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. పథకాలు లాస్ట్ టైము జగన్ కూడా చంద్రబాబు ఇలా చేస్తాడు, మేము పథకాలు చేయమని చెప్పారు కదండి, చేస్తూనే వచ్చారుగా. ఇప్పుడు చంద్రబాబు కూడా చెయ్యాలి, ఎందుకంటే ఆయన సీఎం యాజ్ ఏ ఒక మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చేయాలి, అంతే. రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి, ఈ పథకాలు అమలు చేయలేమంటున్నారు కదా. మరి ఎవరండి? చంద్రబాబు చేయరండి, చేయలేరు కూడా. ఈ 5 ఇయర్స్లో అయితే సూపర్ 6 అనేది జరగదు. ఇప్పుడు దీపావళి తర్వాత గ్యాస్ ఇస్తానని చెప్పి ఐరసీ తీసుకుంటున్నారు, చాలామందికి ఐరసీ రాలేదే, మా ఏరియాలో కూడా రాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు కొన్ని ఇస్తే పొంగిపోతారు కదా, దాంట్లో గ్యాస్ బండి ఇస్తా అన్నారు. ఈ గ్యాస్ కూడా వస్తుందని నమ్మకం అయితే లేదు, అంటే వచ్చేదాకా చూద్దాం. ఒక్క ఫంక్షన్ తప్ప చెప్తున్నాను కదండి, ఒక్క ఫంక్షన్ తప్ప మిగతా ఏమీ రావట్లేదు, ఏమీ జరగట్లేదు, అంతే. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు అంటున్నారు, నిజమేనంటారా? నిజమే కదా సార్, నిజమే. జగనన్న ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు అమ్మఒడి స్కూల్స్ చూడండి, నేను వెళ్ళినప్పుడు ఒక రకం ఉన్న స్కూల్స్, ఇప్పుడున్న స్కూల్స్ అయితే చాలా డల్గానే ఉన్నాయి. సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాడండి అన్నయ్య,
అంటే జగన్ ఏదో గొప్పనో లేకపోతే చంద్రబాబు ఏదో తక్కువని కాదు, ఎడ్యుకేషన్ డెవలప్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తానండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా పాపులర్ అయ్యారంటే జగనన్న దయ వల్లే పాపులర్ అయ్యారు. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇప్పుడైతే అసలు స్కూల్కి వెళ్తున్న పిల్లలను కూడా ఫుడ్ కూడా బాగట్లేదు అంటున్నారండి. యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను, నా దగ్గరికి పిల్లలు వస్తున్నారు, ట్యూషన్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా బాగాలేదండి. అది మేడం మీరు టీచర్ అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా స్కూల్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉందండి, మీరేం చెప్తారు? నాడు నేడు దాంట్లో అయితే జగనన్న ప్రభుత్వంలోనే బాగుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి సరైన విద్య వెళ్ళట్లేదు, సరైన ఫుడ్ వెళ్ళట్లేదు. ఇంతకుముందు పోషకాలు పప్పు చెక్కలు ఆ టైపు గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అవి కూడా రావట్లేదు. అసలు ఫుడ్ విషయంలోకి వస్తేనే అంటే ఇప్పుడు ఏముందండి, వంట చేయలేదంటే స్కూల్కి పంపించేస్తే క్యారేజీలు తినేస్తున్నారులే, హ్యాపీగా ఉన్నారులే అనుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మ క్యారేజ్ తీసుకొస్తేనే తింటున్నారు. అలా ఉంది సార్ ప్రభుత్వం. కాబట్టి టీచర్గా చెప్తున్నానంటే టీచర్గానే చెప్తున్నాను. అంటే స్టూడెంట్ ట్యూషన్కి వచ్చే పిల్లలు మ్యామ్ అసలు నిజంగా ఫుడ్ బాగాలేదు మ్యామ్, అప్పుడులాగా లేదు మ్యామ్, స్కూలు టీచర్స్ కొడుతున్నారు మ్యామ్ అంటే ఒకప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? కంపేర్ టు జగన్ అన్న చంద్రబాబు గారు అంటే ఇంకా అదే డిఫరెన్స్. ఏంటంటే ఆయన స్ట్రిక్ట్గా ఉండేవారు చదువు విషయంలో, ఈయన లేరు. ఏంటంటే చంద్రన్న వచ్చాడు కదా మన ఇష్టం అన్న భావంతో బతుకుతున్నారు జనాలని ఒపీనియన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. నేను గత ప్రభుత్వం కూడా 10 నుంచి 11 సార్లు వెళ్ళాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు? కంపల్సరీ ఎవరైనా పెట్టాల్సిందే. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వెళ్ళినప్పుడు ఆయన 2-3 టైమ్స్ కూడా ఆయన దాని మీద డిక్లరేషన్ మీద సైన్ పెట్టి వెళ్ళారు. అది ఒక ప్రొసీజర్ అని ఉంటుంది దేనికైనా సరే, ఆ ప్రొసీజర్ని బట్టి ఎవరైనా పాటించాల్సిందే. నువ్వు చేయలేకపోతే అది నీ యొక్క మిస్టేక్, అది నీకు అధికారం ఉందని చెప్పేసి నువ్వు పాటించకపోవటం అనేది అది బ్లంట్లీ రాంగ్. అది జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను తక్కువ చూసి సులకం చూసి మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు అది ఎవరి విజ్ఞత కాదు వదిలేయటం. అది ఎవరు తగ్గించి మాట్లాడారైనా లేకపోతే మామూలు మాట్లాడినా అది కాదు. అది ఎవరు జనాలు అందరూ తెలుసు. వాళ్ళు ఏంటంటే ఓటింగ్ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది ఓటింగ్ ద్వారా తెలిసిద్ది. అది సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? యాక్చువల్గా ఇవన్నీ రాజకీయాలు. ఏదైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఆయన అనౌన్స్ చేయాలి, అది కూడా తప్పే. ఈయనది కూడా తప్పు ఉన్నది. ఆయన పరిపాలించినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కింద గ్రహించలే. ఆయన మంచోడే, కానీ కింద వాళ్ళు చేసిన దానికి ఆయన ఏం చేస్తాడు, అదొకటి ఉన్నాయి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మం అనేది హిందూ ధర్మంలో ఒక వ్యవస్థే. అది కూడా అదేం బయటదేం కాదు. అది మొదటి నుంచి సాధువులు సన్యాసులు ఋషులు అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఇవాళ ఏ రాజకీయ నాయకులు దాన్ని అమలు జరుగుతున్నారో అది కూడా చూడాలి. ఇవాళ కొత్తగా వచ్చిన చంద్రబాబు కాదు కదా, 70 సంవత్సరాల నుంచి ఇంతకుముందు కూడా చేశాడు. అప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది. కానీ మిగతా వాళ్ళ మీద ఆయన బెటరు. ఆయన కొంతమైనా హిందూ రాజ్యాన్ని అమలు జరుపుతున్నాడు, పవన్ కళ్యాణ్ కానీ ఈయన కానీ. మిగతా వాళ్ళకి అంత ఆ దృష్టి లేదు, అది అనుభవం లేదు. మెయిన్ అనుభవమే కారణం. ఏమనుకో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, కూటమి ప్రభుత్వంలోనే తప్పు జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎందుకు ఖండించట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వంలో జరిగిందని ఎవరు అనలేదే. కూటమి ప్రభుత్వం వచ్చినాక దాని మీద వెరిఫికేషన్ వచ్చింది, అంతేగాని కూటమి ప్రభుత్వంలో రాలే. కూటమి వీళ్ళు వచ్చి 3 నెలలు కూడా కాలేదు కదండి. 3 నెలల్లో నీకు అన్నీ ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆలోచన కూడా రాదు కదా. కొత్తగా ఆయన శ్యామలరావు ఎక్కాడు, ఇచ్చి 1 మంత్ 1.5 మంత్లో కల్తీ రాదు కదా. తర్వాత రెండోది వీళ్ళకి టీడీపీకి ఒరిజినల్గా హిందూ ధర్మ దాని మీద పట్టు ఉన్నది, అలా చెయ్యరు వాళ్ళు. అందువల్ల అందులో ఏరికోరి ఆయన తీసుకొచ్చాడు. ఎక్కడో ఉంటున్న ఇది ఇప్పుడు చాలామంది ఉన్నారు, సింగాలు ఉన్నాడు ఇదివరకు, మరి ఆయన పక్కనే ఉంటున్నాడు. ఆయన వదిలిపెట్టి ఎందుకు తెచ్చాడు? యొక్క పద్ధతులు సాంప్రదాయాలు అది కరెక్ట్గా అమలు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే చేశాడు. అది ఎందుకంటే ఆ పవిత్రను మనం కాపాడకపోతే రేపు పొద్దున దేనికి ప్రజలు భయపడరు. ఒక దేవుడు ఉన్నాడో లేడో అని వేరే విషయం, ఒక విగ్రహం పెట్టి దాని మీద ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాలని మనం నిలబెట్టుకుంటే భయం పడతాం. ఇప్పుడు ఒకటే ఉంది, ఎగ్జాంపుల్ చెప్తా పట్టండి.
ఇప్పుడు చిన్నతనంలో మనం తినేటప్పుడు అమ్మ అన్నం పెడతా ఉంటుంది, సరిగ్గా తినడు, పోలీసు వాడు వస్తున్నాడు తినంటే వాడు ఏం చేస్తాడు, ఆ భయం కొద్దీ తింటాడు. అట్లనే ఇవాళ ఉన్నటువంటి కాలంలో ఈ స్పీడ్ యుగం అనుకో, ఈ యుగంలో ఏమవుతుందంటే పోలీసు వాళ్ళకైనా భయపడాలి, ధర్మానికైనా భయపడాలి. ఆ రెండు లేవు, అది తగ్గింది కాబట్టి మనది, అంతకంటే ఏం లేవు.